వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మహాలక్ష్మి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇంతకాలం ఓ నమ్మకం ఉండేది. తాను ఎంత అరాచక పాలన సాగించినా, ఎంత ఆర్థిక అవకతవకలకు పాల్పడినా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ప్రధాని నరేంద్ర మోడీ తనకు అండగా నిలుస్తారని, ఎన్నికల గండం నుంచి గట్టెక్కిస్తారని. అయితే తెలుగుదేశం, జనసేనతో ఏపీలో బీజేపీ జతకట్టడంతో ఆ ఆశలు అడియాసలయ్యాయి. అయినా ఏదో దింపుడు కళ్ళం ఆశ పేరుకు తెలుగుదేశం, జనసేనలతో బీజేపీ జట్టు కట్టినా అది బీజేపీ రాష్ట్ర క్యాడర్ను సంతృప్తిపరచడానికే తప్ప మరేమీ కాదని, బీజేపీ అధినాయకత్వం ఆశీస్సులు తనకే ఉన్నాయని ఆయన భ్రమలో మునిగి తేలుతున్నారు. అందుకు అనుగుణంగానే నరసాపురం ఎంపీ టికెట్ త్రిబులర్ అంటే రఘురామకృష్ణరాజుకు ఇవ్వద్దంటూ తాను చేసిన వినతిని బీజేపీ అధినాయకత్వం మన్నించడంతో బీజేపీ ఏ కూటమిలో ఉన్నా ఆ పార్టీ అగ్రనాయకత్వం మద్దతు సంపూర్ణంగా తనకే అని గట్టిగా జగన్ నమ్మేశారు. అందుకే బీజేపీ రాష్ట్ర నేతలు, కొందరు జాతీయ నేతలు కూడా తన ప్రభుత్వంపై ఎంత తీవ్రస్థాయిలో విమర్శలు చేసినా జగన్ కానీ, ఆయన పార్టీ నేతలు కానీ బీజేపీని పల్లెత్తు మాట అనలేదు. ఇక ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాత కూడా జగన్ సర్కార్ కోడ్ ఉల్లంఘనలకు యథేచ్ఛగా పాల్పడుతున్నా ఎన్నికల సంఘం కొరడ జల్లిపించకపోవడంతో తనకు ఎదిరీ లేదన్న భావన జగన్లో వ్యక్తమవుతోంది. సాక్షాత్ ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రంలో ఎన్నికల పర్యటనకు వచ్చి చిలకలూరిపేటలో కూటమి తొలి సభలో ప్రసంగించారు. ఆ సభ సందర్భంగా శాంతి భద్రతల విషయంలో జగన్ సర్కార్ ఘోరంగా విఫలమైన, ఎన్నికల సంఘం డీజీపీపై చర్య తీసుకోకపోవడంతో బీజేపీపైకి కూటమితో ఉన్నా తనకు సహకారం అందించే విషయంలో రెండో ఆలోచనలే ఆ పార్టీ అధినాయకత్వానికి లేదని జగన్ మాత్రమే కాదు, ఆయన పార్టీ నేతలు, కార్యకర్తలు, చివరాఖరికి కూటమిలోని తెలుగుదేశం, జనసేన శ్రేణులు కూడా భావించాయి. నిజమే, చిలకలూరిపేట బొప్పూడి సభలో జగన్ సర్కార్ను పల్లెత్తు మాట అన్ని మోడీ వైఖరిపై కూటమిలో అసంతృప్తి వెల్లువెత్తింది. ఆ తర్వాత డీజీపీ, సీఎస్, టీటీడీ ఈవో బదిలీలపై ఈసీ మౌనం పైన అనుమానం తొంగి చూసింది. జగన్ ఒత్తిడి కారణంగానే ఎంపీ రఘురామకృష్ణరాజుకు నరసాపురం టికెట్ ఇవ్వలేదన్న చర్చ జరిగింది. ఈ క్రమంలో బొప్పూడి సభలో మోడీ ఏపీ సీఎం జగన్పై విమర్శలకు దూరంగా ఉండటం సహజంగానే అనుమానాలు పెంచినట్లయింది. అయితే హఠాత్తుగా పరిస్థితులు మారిపోయాయి. ఇప్పటి వరకు ఎవరేమన్నా జగన్ను ప్రధాని మోడీ మాత్రం పన్నెత్తి విమర్శించిన పాపాన పోలేదు. కానీ కాకినాడ, అనకాపల్లిలో ఆయన ప్రసంగాల్లో జగన్ సర్కార్పై విమర్శల వాడి పెరిగింది. మోడీ కూడా జగన్ సర్కార్ అవినీతిపై విమర్శలు గుప్పించారు. 3 రాజధానులంటూ ఒక్క రాజధాని కూడా నిర్మించలేదని, కానీ ఆ పేరు చెప్పి భయంకరమైన దోపిడీకి పాల్పడ్డారని ఎలాంటి శషవిషాలు లేకుండా చెప్పేశారు. అంతేకాదు, ఏపీలోనూ కేంద్రంలోనూ అధికారంలోకి రాబోయేది కూటమి ప్రభుత్వాలేనని చెప్పేశారు. చంద్రబాబు విజన్పై పొగడ్తలు కురిపించారు. కూటమి అభ్యర్థులకు ఓటేస్తే రాష్ట్రానికి చంద్రబాబు పాలన అందుతుందని చెప్పారు. ఏపీలో ఉన్నది అవినీతి సర్కారు, అసమర్థ సర్కారు అని ప్రకటించారు. మారిన మోడీ వైఖరితో అప్పటి వరకు కూటమి పార్టీల మధ్య ఓట్ల బదిలీపై ఉన్న అనుమానాలు పటాపంచలైపోయాయి. అంతేకాదు, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నిజాయితీపరుడైన దార్శనికుడు, అందుకే ఆయనతో కలిశామని చెప్పడం ద్వారా జగన్ సర్కార్ అవినీతిమయమని తేల్చేశారు. ప్రధాని వైఖరి కూటమిలో ఉత్సాహాన్ని నింపింది. బీజేపీ, వైసీపీ తెరచాటు బంధం అనుమానాలను పటాపంచలు చేసింది. ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ సర్కారుపై ప్రధాని నరేంద్ర మోడీ చేసిన మాటల దాడితో వైసీపీ డీలా పడిపోయింది.